గీళ్ళని బిలు టీఎస్పీఎస్ వాళ్ళని ఇటు రామ్మా రాని తమ్మి. ఇగో వీళ్ళు టీఎస్పీఎస్సీ బాధితులు. చెప్పు, మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడబుద్ధి మాట్లాడు. సో ఇప్పుడు ఈ గ్రూప్ 1 జడ్జిమెంట్ వచ్చింది కదండి, సింగిల్ ఈ డ్రామా ఆ శంకిని ఎట్లా గుర్తుంది చూడరా. అదిగో ఇగో అగో అగో అవుతలేదు. నమస్తే అందరికీ, నేను మీ నవీన్ జర్నలిస్ట్. ప్రస్తుతం మనం అశోక్ నగర్లో ఉన్నాం. నిన్న జరిగిన నిరుద్యోగ టీఎస్పీఎస్సీ ముట్టడిలో కొన్ని వీడియోలు వైరల్గా మారినాయి. ప్రస్తుతం మనం ట్రోలింగ్కి గురైన ఒక సింధు అనే మహిళ దగ్గర ఉన్నాం. ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పండి సింధు గారు, ఇప్పుడు మన ప్రస్తుతం ఎమ్మెల్సీ నేత అయినటువంటి తీన్మార్ మల్లన్న వ్యక్తి మిమ్మల్ని కొంచెం దుర్భాషలు ఆడటం ఇలాంటివి అసలు మీరు ఎట్లా చూస్తున్నారు? దాన్ని చూసేది ఏం లేదండి, వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా ఫేస్ చేయలేక, మాతో డైరెక్ట్గా చర్చలకు రాలేక, మా సమస్యలు సాల్వ్ చేయలేక మా మీద ఇట్లా ట్రోల్ అటాక్ స్టార్ట్ చేసినారు. నువ్వేమన్నా చేసుకో బాయ్, మేము చేసేది మేము చేస్తాం, మేమేందో మీకు చూపిస్తాం. మీరు ట్రోల్ చేసినంత మాత్రాన మేము భయపడి వెనక పోవాల్సిన అవసరం కూడా లేదు. మేము ఈ విషయంలో గెలిచి చూపిస్తాం మీకు. ఇది 100% రాసి పెట్టుకో. నువ్వు సిగ్గుండాలి నీకు ఆ మాటలు మాట్లాడడానికి. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా నువ్వు రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉండి నువ్వు మాట్లాడుతుంటే నువ్వు ఏం చూపిస్తున్నావు సమాజానికి? నీకు తెలుసు కదా ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదని తెలుసు కదా. ఒక పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ మీడియా ఛానల్ నువ్వు అట్లా మాట్లాడినావంటే నీకు అధికారం అదంతో కాకుండా ఇంకా దేంతో మాట్లాడినా అనుకోవాలి. నీ దగ్గర నీకు కండువా బల్పు ఉందేమో, మాకు కడుపు మంట శక్తి ఉంది, దాంతో మేము ఎదుర్కొంటే నువ్వు తట్టుకోలేవు. చెప్తున్నా, ఏదో వద్దు, దేనికి మనం రియాక్ట్ అవ్వద్దు, మేము చదువుకునేటోళ్ళం అట్లనే ఉందాం అని అనుకుంటే మీ అంతటా మీరు మమ్మల్ని లాగి రెచ్చగొడుతున్నారు తప్ప మీరు ఏదో పెద్ద సాధించేది కూడా ఏం లేదు. మేము రెచ్చిపోయి ఇంకా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తే ఎవరికి లాస్ అండి? గవర్నమెంట్కే కదా లాస్. అంటే ఇప్పుడు ఏమంటారు, దీనివల్ల ఇలాంటి ట్రోల్స్ చేయడం వల్ల విద్యార్థులందరూ ఇప్పుడు తమ ఉద్యమాల నుంచి తప్పుదో పట్టే అవకాశం ఉందని వాళ్ళ ప్లాన్ ఏమన్నా చేస్తున్నారు? లేదు, అస్సలు లేదండి. ఇప్పుడు నన్ను అంటే ఇప్పుడు నేను వెనక్కి పోయి నేను బాధపడితే సరే, నన్ను చూసి ఇంకా వేరే వాళ్ళైనా కొంచెము తగ్గుతారేమో, అంటే తగ్గడం ఇన్ ద సెన్స్ అరే ఈమెకి ఇట్లా అయింది, మళ్ళీ రేపు పొద్దున వస్తే నాకు కూడా ఇట్లా అవుతుందేమో అనుకున్నారు. కానీ నేను అట్లా వెనక్కి పోను, నేను ముందుకు వస్తున్నా. నన్ను చూసి వచ్చే వాళ్ళు వస్తారు, ఇంకా ఎవరికి అన్యాయం జరుగుతుంది అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు నువ్వు ఇట్లా అనడం వల్ల అందరు ఇంకెక్కువ రెచ్చిపోయినారు తప్ప ఎవ్వరు కామ్ డౌన్ కాలే. మీరు అనుకుంటున్నారేమో ఇది కొంచెము చల్లబడ్డది, ఏం కాదులే మేము బతికి బట్టగడతాం అని అనుకుంటారేమో, కానీ అది కాదు. ఇంకా అసలైంది ఏందో ముందుంది, మీకు ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. ఎగరండి, ఎంత ఎగురుతారో అంత ఎగరండి. లీగల్గా కూడా చూసుకుంటా, నేను పర్సనల్గా మోరల్గా నన్ను ఎంత చేయాలో చేసినారు మీరందరూ. అయినా నేను భయపడను, బాధపడను, ఖచ్చితంగా మిమ్మల్ని ఎదుర్కొంటా. సేమ్ టైం అదే నడుస్తుంది. ప్యారలల్గా మా ఉద్యమాన్ని మేము ఎట్లా ముందుకు తీసుకుపోవాలో కూడా మేము డిస్కస్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం, ముందుకు తీసుకుపోతాం. దాంట్లో మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చూసుకుంటే అదే క్యూ న్యూస్ స్టూడియోలో మీరు లైవ్ ఇచ్చారు. అవును. ఆ రోజు అంటే ఆయన మీకు తెలియదు, మీరు తనకు తెలీదా? ఈరోజు శంకిని అని మాట్లాడుతున్నారు, ఆ రోజు తెలీదా ఆయనకు? అదే కదా, ఆ రోజు శంకిని లాగా నేను కనిపించలేదేమో వాడికి. ఎందుకు కనిపించలేదంటే ఆ రోజు మా ఓట్లతో పని ఉంది, అవసరం ఉంది. రేపు పొద్దున నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చేయాలంటే ఇట్లాంటి వాళ్ళని నేను కాపాడుకోవాలరా నాయన అన్న ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చు. ఉద్దేశంగా అదే ఇంటెన్షన్తో మాట్లాడిండు ఆయన, దాంట్లో డౌటే లేదు. ఆ రోజు టీఎస్పీఎస్సీ ఇష్యూస్ మీదే మాట్లాడినా. ఆ రోజు చాలా ఆవేశానికి పోయి నువ్వు చాలా చేసినావు మీడియా ముందు. కానీ ఈ రోజేమో నీకు అదే తప్పైపోయింది. నువ్వు అంత దమ్మున్నాడు అయితే నువ్వు చెప్పు, ఆ రోజు నేను ఎందుకు వచ్చినా, ఈ రోజు నేను దేనికి ఫైట్ చేసినా నువ్వే వాయిస్ చెప్పు, బయటికి చెప్పు నేను దేనికోసం ఫైట్ చేస్తున్నా అనేది. అది చెప్ప చేత కాదు. ఎంతసేపు ఉన్నా రౌండ్లు వేసి ట్రోల్ చేయంగానే వీళ్ళు ఇదైపోతారు, కుంగిపోతారు, వీళ్ళందరూ సైడ్ అయిపోతారు అని అనుకుంటున్నావు. కానీ నీ ట్రోల్కి భయపడేటోళ్ళమే కాదురా నాయన, అంత అవసరం కూడా మాకు లేదు. నీ దగ్గర అధికారం ఉంది, నీ అధికారం చూసి భయపడతామేమో అనుకున్నాం, కానీ ఆ అధికారం చూసి భయపడే రోజులు పోయినాయి. ఇప్పుడు అన్న మీ పేరేం పేరు? మహేందర్. అన్న ఒక క్వశ్చన్ అడుగుతా. మహేందర్ అనే వ్యక్తి, సింధు అనే వ్యక్తి ఇద్దరు నిన్న ర్యాలీలో పాల్గొన్నారు టీఎస్పీఎస్సీ ముట్టడిలో. మీరిద్దరు వాళ్ళు అంటున్నట్టు నిజంగానే బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్లా? కాదు, బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు ఎందుకు అవుతారు? మేము గత ప్రభుత్వం మీద పోరాడినాము, ఈ ప్రభుత్వం మీద పోరాడుతున్నాము. పెయిడ్ ఆర్టిస్టులను ఎందుకంటారు? ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడం కోసము ఇంతమందిని స్వచ్ఛందంగా నిరుద్యోగులు వచ్చి చేస్తే ప్రభుత్వం మీద ఎక్కడ మచ్చ వస్తుందో అని 6 నెలల్లో ఇంత వ్యతిరేకత వస్తుంది అనేసి అందరు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తాయని ఇది పక్కదోవ పట్టించడం కోసం మేము బీఆర్ఎస్ వాళ్ళము, మేము వాళ్ళు అంటున్నారు. మేము బీఆర్ఎస్ని కలిసినాము, మొన్న పోయి బీజేపీని కలిసినాము, లెఫ్ట్ పార్టీని కలిసినాము, అందరం కలిసినాము. మరి వాళ్ళ మనుషులను ఎందుకు అనట్లేరు? కేవలం ఇది గవర్నమెంట్ తప్పుదోవ పట్టించడం
కోసము, ఉద్యమాన్ని ఆపడం కోసము, ఇది ట్రోల్ అయితే ఇది వేరే యాంగిల్లో పోతుంది, ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తా అనుకుంటున్నారులే. కానీ ఇదేం కాదు. వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు అమలు చేసేంత వరకు మా పోరాటం ఆపము, మా కార్యాచరణ ప్రకటిస్తాము. ఇంతగానో నిర్బంధించారు, ప్రజాప్రభుత్వం అన్నారు. ఇంత నిర్బంధాలు ప్రజాప్రభుత్వంలో. మా ప్రభుత్వం వస్తే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరంలో అన్నారు. ఇప్పటికి 7 నెలలు అయిపోయింది. వాళ్ళు ఇచ్చింది 6,000 పోస్టులు, డిఎస్సిలో 60 పోస్టులు, గ్రూప్ 1లో ఇంతవరకు ఏది ఇవ్వలేదు. అంటే ఇంకా 6 నెలల సమయంలో మీ 1,94,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారా? భర్తీ చేయరు. దీనికి సమాధానం నిరుద్యోగులకు చెప్పలేక డైవర్ట్ చేయడం కోసము, ఉద్యమాన్ని డైవర్ట్ చేయడం కోసము, మేము చేయలేమని బహిరంగ ఒప్పుకునే చేతగాక దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఇట్లాంటి ట్రోల్స్ చేస్తున్నారు తప్పితే మేము ఎవరి ట్రాప్లో లేము. మీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మీరు నిరుద్యోగులు. మాకు ఏ పార్టీ మద్దతు ఇస్తుంది, ఏ పార్టీ మా వంతు వాయిస్ ఇస్తుందంటే ఆ పార్టీ దగ్గరికి వెళ్తాము. మీరు ఈ బీఆర్ఎస్ మనుషులు అంటున్నారు, మరి బీజేపీలను కూడా కలిసినాం, మేము అందరినీ కలిసినాం. వాళ్ళ మనుషులు అన్నట్లేరే. కేవలం మీరు మీ ప్రతిపక్షం ఏదైతుందో దాన్ని అడ్డు పెట్టుకొని మీరు రాజకీయం చేస్తున్నారు తప్పితే మా అసలైన సమస్యలు నెరవేర్చండి. మీ పార్టీ వాళ్ళమైతే నిన్న 30,000 మంది నిరుద్యోగులు వచ్చారు. వాళ్ళందరూ ట్రాప్లో ఉన్నారా? స్వచ్ఛందంగా వచ్చారు, జిల్లాల నుంచి వచ్చారు, మారుమూల నుంచి వచ్చారు. వాళ్ళు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చాలని ప్రశ్నించడానికి వచ్చారు. అప్పుడు ఎట్లా మేము బీఆర్ఎస్లో అవుతాం? ఖచ్చితంగా కాదు. మేము ఏ పార్టీకి సంబంధం లేదు. మేము నిరుద్యోగులము. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసమే మేము ముట్టడి చేసినాము. ఇక ముందు కూడా ఉద్యమం చేస్తాము. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు. వాళ్ళు గ్రూప్ 2లో పోస్టులు పెంచుతామన్నారు, గ్రూప్ 3లో పోస్టులు పెంచుతామన్నారు, గ్రూప్ 1:100 ఇస్తామన్నారు, మెగా డిఎస్సి అన్నారు, క్యాలెండర్ అన్నారు. ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినాయే. మేము అదే అడుగుతున్నాం కదా. వాళ్ళు నెరవేర్చలేక ఉద్యమాన్ని పక్కదారి పట్టించడం కోసము ఒక పార్టీ మీద వేసి ఈ ఉద్యమాన్ని పక్కదో పట్టిస్తున్నారు. ఇప్పటికిప్పుడు కూడా మేము అశోక్ నగర్లో ర్యాలీ అనేసి ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ 10 జీబులు, పోలీస్ జీబులు దింపిర్రు. ఇదా ప్రజాప్రభుత్వం? ఇదా కట్టడి ప్రభుత్వం? మీరు అప్పుడు అన్నారు కదా ఇది ప్రజాప్రభుత్వం కాదు, నిర్బంధాలు ఉంటాయి, మా గవర్నమెంట్ వస్తే స్వచ్ఛందంగా ఏ వ్యక్తి అయినా వచ్చి మాకు సమస్యలు చెప్పుకోవచ్చు అన్నారు కదా. నిన్న మేము సమస్య చెప్పుకోవడానికి వస్తే 1000 మందితోటి మీరు ఎందుకు ఆపిర్రు? మీకు ఎందుకు మాకు పర్మిషన్ ఇవ్వలేదు? ఇదా ప్రజాప్రభుత్వం అంటే? ఖచ్చితంగా మా హామీలు నెరవేర్చాలి. మీరు మేనిఫెస్టోలో పెట్టింది చేయాలి. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి చేసేంత వరకు మా ఉద్యమం ఆపం. ఓకే అన్న, నిన్న చూస్తే మీరు ఏమంటారు నిరుద్యోగుల బాధల కోసం కాళ్ళ మీద పడ్డ దుస్థితి కూడా మనం చూసినాం తెలంగాణ ప్రభుత్వంలో. మీరు ప్రజెంట్ ఏమంటారు, ఈ ప్రభుత్వం స్పందిస్తుంది అంటున్నారా? దీని మీద అసలు ఎలాంటి కార్యాచరణ ప్రభుత్వం స్వీకరిస్తుంది? ప్రభుత్వం స్పందిస్తుందా అనుకోలేదు. స్పందించే వాళ్ళైతే గిన్ని రోజులు ఎందుకుంటారు? ఉండేటోళ్ళు అయితే ఇంతెందుకు బాధ పెడతారు? ఫస్ట్ అంటే ఒక ఆడపిల్ల ఉద్యోగాల కోసం మాకు న్యాయం చేయండి అని నిరుద్యోగుల పట్ల కాళ్ళ మీద పడే దుస్థితికి తెచ్చింది ప్రభుత్వం. దీన్ని ఎట్లా చూస్తున్నారు? మేము ఒక పీజీ గ్రాడ్యుయేట్ని సార్. ఆత్మగౌరవాన్ని చంపుకొని కూడా కాళ్ళ మీద పడి ఒక దుస్థితి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే మేము మా ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పడేసి మా జాబులు మాకు వస్తే మా భవిష్యత్తులు బాగుంటాయి అన్న వేళ మేము ఇక్కడికి వచ్చినాం. కానీ ఏంటిదంటే ట్రోలింగ్. ఏమని ట్రోలింగ్ చేస్తారు? పేడ్ ఆర్టిస్టులు అంట. ఎక్కడి నుంచి వచ్చిన పేడ్ ఆర్టిస్టులు? మేము నిజం చెప్తున్నా సార్, తిండి తినక ఎక్కడి నుంచో వచ్చినాం. మేము ఎక్కడో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి తిన్నామా లేదా అడిగే వాళ్ళు ఉండరు. మేము ఆస్పిరెంట్స్ కాదని అంటారు. ఒకసారి రండి, మేము ఎక్కడ చదువుతున్నాం, ఏం చేస్తున్నాం. పేడ్ ఆర్టిస్టులు అంటే ఎవడిస్తాడు సార్? ఎవడిస్తాడు? ఎవరి దగ్గర పైసలోనే ఎందుకు ఇస్తాడు? మేమైనా వాళ్ళకి ఏమైనా పని చేస్తున్నామా? అంటే మా ప్రభుత్వాన్ని ఏమంటారు గద్దెక్కించాలని కేసీఆర్ ఇదంతా ఆడుతున్న నాటకం అని అంటున్నారు. లేదు. అప్పుడు ఏదైతే ఉందో గత ప్రభుత్వం కూడా మేము నిరుద్యోగులం అందరం కలిసి ఫైట్ చేస్తున్నప్పుడు ఇదే ప్రభుత్వం కదా అప్పుడు ప్రతిపక్షంలో ఉంది. మరి అప్పుడు వీళ్ళు చేసింది ఏంటి? అప్పుడు మేము వీళ్ళతో కలిసి చేసినప్పుడు మేము కూడా పేడ్ ఆర్టిస్టులమేనా? ఆలోచించండి అసలు ఎంత. అంటే ఇప్పుడు ఈ ట్రోలింగ్ ఎక్కడి నుంచి నడుస్తుందంటే నేను నిజం చెప్తా సార్, ఎవరైతే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇందులో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సడన్ టైం లీవ్ పెట్టుకొని వచ్చారు. నాకు దగ్గర ఒక 6 మంది కాల్ చేశారు. ఎట్లా అంటే నన్ను పెట్రోల్ పోసి తగలెడతారంట. ఎందుకు తగలబెడతారు? నేనేం తప్పు చేసిన? ఎవరన్నారు ఈ మాట? కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాల్స్ కూడా చేసిరు నాకు. ఆల్రెడీ బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి. నువ్వు ఇక్కడ నుంచి అశోక్ నగర్ నుంచి బయటపడు, నిన్ను పెట్రోల్ పోసి తగలబెడతామంటే మేము ఏం తప్పు చేసాం? నిరుద్యోగుల తరపున మేము ఫైట్ చేసే తప్ప అసలు ఎందుకు? అసలు ఈ ప్రభుత్వంలో మేము కొట్లాడి మా జాబులు మాకు ఏంటంటే ఇంతమంది కోసం ఫైట్ చేస్తుంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు. అయితే ఒక్క విషయం, నిన్న మీరు టీఎస్పీఎస్సీ దగ్గరికి వెళ్ళడానికి ముఖ్య కారణం అంటే శాంతియుతంగా వాళ్ళకి ఏదైనా లెటర్ ఇవ్వడానికి వెళ్ళారా, లేదంటే ధర్నాలు, రాస్తారోకులు ఇలాంటి ఏమైనా చేయడానికి వెళ్ళారు? మేము రాస్తారోకులు చేసి మేము గవర్నమెంట్ జాబ్ చేయాలని అనుకున్న వాళ్ళం. రాస్తారోకులు ఎందుకు చేస్తాం? మేము సొసైటీకి వచ్చి ఒక ఉద్యోగం చేస్తూ సొసైటీని లీడ్ చేద్దాం అనుకున్నప్పుడు మేము మా నిరసన మేము తెలపడానికి కూడా మీరు ఇంత
బందోబస్తు చేస్తే అసలు మీ ప్రాబ్లం ఏంటి, మీ సిచ్యువేషన్స్ ఏంటి, అసలు ఎందుకు మీరు ఇలా రావాల్సి వస్తుందని ఎవరైనా అడుగుతున్నారా? అదే అయితే ఇప్పుడు మీరు శాంతియుతంగా చేసే నిరసనకు కూడా వాళ్ళు కనీసం అసలు మీరు ఏం చేస్తున్నారని పట్టించుకోకుండా కనీసం మిమ్మల్ని అడగకుండా ఇట్లా అరెస్టులు చేయడం, మిమ్మల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, అసలు ఏంది ఇదంతా? అసలు ఇదైతే నిజం చెప్తున్నా సార్, ప్రభుత్వ వైఖరి అయితే అస్సలు బాగాలేదు సార్. ఎందుకు అంటే వాళ్ళు పదవుల కోసం ఆరాటపడుతున్నారు, కానీ వాళ్ళని పదవులు ఎక్కించినాం, ఏసీలో కూర్చున్నారు, కానీ ఇంతమంది జీవితాలు రోడ్ల మీద పడుతుంటే రోడ్ల మీద తిరుగుతున్నాం, తిండి తిప్పలేవు, నిద్రాహారాలు మాని మారి తిరుగుతున్నాం. ఎందుకు? మాకు ఒక జాబ్ కావాలని. అంటే మిమ్మల్ని పదవులు ఎక్కించినప్పుడు మాకు కూడా ఒక ఆశ ఉంటుంది కదా సార్, మాకు జాబులు కావాలని. మేము పోస్టులు పెంచండి అని అడుగుతున్నాం. అది తప్పేంటి? పోస్టులు పెంచితే తప్పేంటి? ఆల్రెడీ మీరు గ్రూప్ 1లో చేసిండ్రు, డిఎస్సీలో చేసిండ్రు, ఆల్రెడీ 2016లో వచ్చిన గ్రూప్ 2 పోస్టులు కూడా మీరు కలిపి ఇచ్చిండ్రు. ఇప్పుడు మేము గ్రూప్ 2, 3 వాళ్ళని అడుగుతుంటే ఎందుకు చేయరు సార్? ఆలోచించాలి కదా. ఇది ఎంతవరకు వాళ్ళకి సమంజసంగా ఉందో నాకే తెలుస్తలేదు. బట్ ప్రభుత్వం దీన్ని స్పందించాలి. ట్రోలింగ్ చేసే ప్రతి ఒక్క నా కొడుక్కి చెప్తున్నా, ఇవి మా జీవితాలు, ఆడపిల్లలం బయటకు వచ్చి మేము ఇంత యుద్ధం చేస్తుంటే సిగ్గుండాలి. మీరు రండి బయటికి, తెలుస్తుంది మా బాధ ఏంటో, అర్థమవుతుందా? ఎంత కష్టంగా మేము అందరూ ఎంతమంది ఎంత ట్రోల్ చేస్తున్నారంటే మానసికంగా. నేను మొన్న ఒక వీడియో చేసిన సార్, చచ్చిపోవాలన్న ఫీలింగ్తో మా బ్రదర్కి ఒక్కటే చెప్పిన, నాకైతే నేను చదువుకోవాలని ఇంత దూరం వచ్చినా కానీ ఇక్కడ జాబులు లేవు, పరిస్థితి వేరే ఉంది, నాకు మదర్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మదర్ కూడా లేదు, నాకు అంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏమంటే జాబ్స్ ఉంటే నా బతికైతే నేను బతుకోవచ్చు అని చెప్పేసి నేను ఒక స్టాండ్ మీద ఇంత దూరం వస్తే ట్రోలింగ్ చేస్తున్నారు. ఏమంటే రౌండ్ ఇలా చుట్టేసి ఏదో ట్రోలింగ్ చేస్తారు. ఎందుకు చేస్తారు? మీ ఇంట్లో మీ అమ్మ అదే అక్క చెల్లెలు లేరా? మీకు మీ పెళ్ళైతే మీ వైఫ్లు లేరా? ఆలోచించండి. ఎందుకు ట్రోల్ చేయాలి? ట్రోల్ చేస్తే మీకేమొస్తుంది? డబ్బులు ఇస్తారా ప్రభుత్వం ఏమన్నా? ఆలోచించండి. ఇంకొకసారి ట్రోలింగ్ చేస్తే నేను చెప్తున్నా, పరువు నష్ట దావా కింద ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు వేస్తాం. మా డిమాండ్స్ మేము నెరవేర్చుకునేదాకా కొట్లాడతాం. కంపల్సరీగా మాకు న్యాయం జరిగే వరకు మేము కొట్లాడతాం. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బల్మూరు వెంకట్ అనే వ్యక్తి ప్రతి విద్యార్థుల నిరుద్యోగుల నిరసనల వెనక బల్మూరు వెంకట్ ముందుంచి నడిపించిండు, ప్రతి అసెంబ్లీ ముట్టడి కానీ ఏదైనా కానీ. ఇప్పుడు బల్మూరు వెంకట్ అనే వ్యక్తి అసలు ఈ విద్యార్థుల కొట్లాటల్లో ఇలా ఆందోళనలో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కనిపించట్లేదు ఇప్పటి వరకు. దాని మీద మీరు ఏమంటారు? అన్న, నేను ఆల్రెడీ నేను వీడియోలో కూడా చెప్పిన, బల్మూరు వెంకట్ అంటే ఒకప్పుడు రాజకీయ నిరుద్యోగి ఆయన, ఇప్పుడు ఆయనకి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు మాకు ఉద్యోగాలు లేవు. ఆయన మా పేరు చెప్పుకొని ఈరోజు ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు తనకు ఆ ఉద్యోగం వచ్చింది కాబట్టి అరే మీరు చేసేది మేము చేసేది తప్పు, ఇప్పుడు అందమూలు చేస్తే ఒప్పు. ఆయన ఏమన్నా స్పందిస్తుండే అసలు దీని మీద? ఒక విషయం అన్న, ఈరోజు తీన్మార్ మల్లన్న గారు క్యూ న్యూస్ని కూడా మేము అంటే ఫస్ట్ చాలా ఆదరించినాం, ఎందుకంటే తనను అభిమానించినాం కూడా. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాతో పాటు తను వ్యతిరేకంగా కొట్లాడిండు. కానీ ఈరోజు మేము సిగ్గుతో తల దించుకుంటున్నాం. ఎందుకంటే మాతో పాటు మా సోదరి మా అక్కని ఏమన్నాడంటే ఆమె శంకినని మాట్లాడుతుండు. అంటే తను ప్రభుత్వం ఎమ్మెల్సీ ఇచ్చిందని శంకిన, అంటే తను టీఆర్ఎస్ గవర్నమెంట్తో దగ్గర పోయి ఒక ఫోటో దిగుతాలకల్లా శంకిన. మరి అరే దీంట్లో ఎందుకు మరి రేవంత్ రెడ్డితో దగ్గర పోయి కూడా ఫోటో దిగింది, మరి నువ్వు చెప్పొద్దు రేవంత్ రెడ్డికి, సారీ ఆమెకు కూడా ఒక ఎమ్మెల్సీ అని ఆమెకు అట్లా చెప్పడానికి రాదు, ఇట్లా ట్రోల్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు మీరు తీన్మార్ మల్లన్న గారు మీరు ఖచ్చితంగా ఆమెకు రేపు అదే మార్నింగ్ న్యూస్లోనే ఖచ్చితంగా ఆమెకు క్షమాపణ చెప్పాల్సింది. లేకుంటే మీ క్యూ న్యూస్ ఆఫీస్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు క్యూ న్యూస్ని ఆదరించింది కూడా మేమే, చాలామంది మేమే. అరే పల్లెటూరులో ప్రమోట్ చేసిన నీ ఛానల్ని ప్రమోట్ చేసినాం, నీ ప్రభుత్వాన్ని ప్రమోట్ చేసినాం, నీకు ఏజెంట్లు లేని కాడ కూడా ఏజెంట్లు నిలబడి నీ పార్టీని గెలిపించినాం. ఆ మాత్రం సిగ్గాను ఉండాలి మీకు తెలుసా? ఇంకొక విషయం అన్న, వీళ్ళే చెప్పారు అరే ఉద్యోగాలు ఇన్ని ఉన్నాయి, మీకు ఉద్యోగాలు ఖచ్చితంగా ఇప్పుడున్న నోటిఫికేషన్ అంటే చాలా ఉద్యోగాలు ఉన్నాయి, అన్ని ఉద్యోగాలు నింపుతాము, ఇంకా ఎక్కువ పోస్టులు క్రియేట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు అంత చెప్పి ఇప్పుడు ఏమంటాడు, ఎల్లయ్యకి ఎడ్లు లేవు మల్లయ్యకి బండ్లు లేవు అన్నట్టుంది కథ. వాళ్ళు ఇప్పుడు ఏం లేవు, ఉండేవే నడపాలంటాడు. 1:100 చెప్పింది ఎవరన్నా మీ అందరికీ తెలియదా? వాళ్ళే చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామంటున్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తే మేము వ్యతిరేకించాం, మేము కూడా సంతోషిస్తాం జాబ్ క్యాలెండర్ కూడా. కానీ ఒకటి జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఇట్లే చెప్తారు, ఇట్లే తప్పుతూనే ఉంటారు. వాళ్ళు ఏమని చెప్పారు, 100 రోజుల్లోనే మా హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. 100 రోజులే కాలేదన్నా, ఇప్పుడు ఎవరికైనా నిరుద్యోగ వృత్తి వస్తుందా? ఇదే ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ప్రతిదీ ఇట్లే చెప్తారు. ఇప్పుడు మరి ఖచ్చితంగా ఇది అంటే నువ్వు క్యూ న్యూస్ ఆఫీస్ అంటే దాని ముందరే చెప్పినావు కాబట్టి మరి ఇక్కడ అక్క కూడా కనపడిందిగా. మరి ఇక్కడ ఎందుకు ఎమ్మెల్సీ పదవి రాలే, ఒక నామినేట్ పోస్ట్ కూడా రాలేగా. మరి అప్పుడు కనిపించకపోయినా ప్రభుత్వ వ్యక్తి అని అందరు మీ వాళ్ళతోనే దిగిందిగా. ఇప్పుడు నువ్వు అక్కనంటున్నావు అంటే అక్కనన్నట్టు కాదన్నా, ఎందుకంటే మా నిరుద్యోగుల పక్షాన పోరాడే వ్యక్తుల్ని నువ్వు అరే ఇట్లా అంటే వీళ్ళందరూ భయపడిపోతారు, అందరిని చీల్చుదాం అనుకుంటున్నావేమో. నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నా తీన్మార్ మల్లన్న, మేము ఎందుకంటే నేను ఆదరించాం, కానీ ఈరోజు మేము మా సిగ్గుతో తల దించుకునేటట్టు చేస్తున్నావు. నేను ఈరోజు ఎమ్మెల్సీ గెలిపించింది మేమే, అది గుర్తుంచుకో. నువ్వు ఖచ్చితంగా తనకు రేపు అదే మార్నింగ్ న్యూస్లో ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం అన్న. ఓకే, ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం అంటే మీ విద్యార్థుల
ఏమంటారు ఈ మన పోరాటం ఏదైతుందో దాని కార్యాచరణ అసలు ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఫైనల్గా నిన్న అరెస్టులు చూసినాం, ఈరోజు ట్రోలింగ్లు చూసినాం, ఇంకా చాలా జరుగుతుండొచ్చు మేబీ నాకు తెలిసి. దీని మీద అసలు మీరు ఎట్లా స్పందిస్తారు? మీ ముందు కార్యాచరణ ఏంది అసలు? కార్యాచరణ అంటే ఇప్పుడు మేమేమి ఒకవేళ ఉన్నా కానీ మేము మీడియా ముఖంగా అనౌన్స్ చెయ్యం ఇప్పుడు. ఎందుకంటే మీరు మమ్మల్ని పోలీసులతో కట్టడి చేయాలని చూస్తున్నారు కదా, అదే పోలీసులను బోల్తా కొట్టించి మా కార్యాచరణ మేము నెరవేర్చుతాం, ముందుకు పోతాం. సో మేము ఎప్పుడు చెప్పాము. ఇప్పటి నుంచి మేము ఎట్లా కార్యాచరణ చేస్తాం అనేది మీకు అంతు పట్టకుండా ఉంటుంది మా కార్యాచరణ అని నేను చెప్తున్నా. ఓకే, చూస్తున్నాం కదా, ఎన్ని ట్రోల్స్ చేసినా, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మా ఉద్యమాన్ని మాత్రం మేము తప్పుదోవ పట్టించే ప్రయత్నం మేము అస్సలు చేసుకోము. ఖచ్చితంగా ప్రభుత్వం వైపు మా డిమాండ్లని కొనసాగిస్తూ మాకు న్యాయం జరిగే వరకు కొట్లాడతామని చెప్తున్నారు. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఆర్ తెలుగు ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆర్ తెలుగు.